వాట్ ఈజ్ ఒమేగా 3? ఒమేగా 3 అనేది ఒక ఫ్యాటీ యాసిడ్. ఇందులో ముఖ్యంగా 3 రకాలు మనం ఎక్కువగా తీసుకుంటాం. అవేంటంటే ఈపీఏ, డిహెచ్ఏ అండ్ ఏఎల్ఏ. ఈ ఈపీఏ అండ్ డిహెచ్ఏ ఫిష్ నుంచి లభిస్తుంది అండ్ ఏఎల్ఏ అనేది ప్లాంట్ నుంచి లభిస్తుంది. కమింగ్ టు ఫిష్ ఆయిల్, ఈ ఈపీఏ అనేది ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది అండ్ డిహెచ్ఏ అనేది మన కాగ్నేటివ్ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్కి ఉపయోగపడుతుంది. మీరు మార్కెట్లో పర్చేజ్ చేసినప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే అందులో ఈపీఏ ఎంత ఉంది అండ్ డిహెచ్ఏ ఎంత ఉంది అని. వీటితో పాటు మనం కన్సిడర్ చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే అది ఏ ఫామ్లో దొరుకుతుంది అని. ముఖ్యంగా ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఇథైల్ ఈస్టర్ అండ్ ట్రైగ్లిసరైడ్స్. మీరు ఇథైల్ ఈస్టర్తో కంపేర్ చేసినప్పుడు ట్రైగ్లిసరైడ్ ఫార్మాట్ అనేది ఎక్కువ బయో అవైలబిలిటీ ఉంటుంది, లెస్ టాక్సిక్ ఉంటుంది అండ్ లెస్ ఆక్సిడేటివ్ ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ దాట్ ఇథైల్ ఈస్టర్ వేస్ట్ అని కాదు. మీరు ట్రైగ్లిసరైడ్తో కంపేర్ చేసినప్పుడు ఇథైల్ ఈస్టర్ ఫామ్లో ఉన్న ఫిష్ ఆయిల్ అనేది కొంచెం తక్కువ కాస్ట్లో మనకు దొరుకుతుంది. నౌ కమింగ్ టు ప్లాంట్ బేస్డ్ ఒమేగా 3. ఈ ప్లాంట్ బేస్డ్ ఒమేగా 3 అనేది వేరే సోర్సెస్ నుంచి లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్గే నుంచి, ఫ్లాక్ సీడ్స్ నుంచి, చియా సీడ్స్ నుంచి అండ్ వాల్నట్స్ నుంచి, ఇలా వేరే సోర్సెస్ నుంచి లభిస్తుంది. బట్ కంపేర్డ్ టు ఫిష్ ఆయిల్, ఈ ప్లాంట్ బేస్డ్ ఒమేగా 3 అనేది మన బాడీ చాలా తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎంత అంటే లెస్ దాన్ 10%. ఎందుకు అంటే ఈ ప్లాంట్ బేస్డ్ ఒమేగా 3 అంటే ఏఎల్ఏ. ఈ ఏఎల్ఏ మన బాడీ డైరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోలేదు. అల్టిమేట్గా ఇది ఈపీఏ అండ్ డిహెచ్ఏ కింద కన్వర్ట్ అయిన తర్వాతే మన బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది. ఇది లెస్ దాన్ 10% మాత్రమే కన్వర్ట్ చేసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 mg ఒమేగా 3ని ప్లాంట్ బేస్డ్ నుంచి తీసుకుంటే అది మన బాడీ అబ్జర్వ్ చేసుకునేది లెస్ దాన్ 100 mg మాత్రం ఉంటుంది. నౌ కమింగ్ టు బెనిఫిట్స్. నేను ఇందాక చెప్పినట్టు ఒమేగా 3 అనేది ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో అండ్ కాగ్నిటివ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడంలో ఉపయోగపడుతుందని. వీటితో పాటు మన బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో అండ్ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడంలో అండ్ కార్డియోవాస్కులర్ ఫంక్షన్కి ఇంప్రూవ్ చేయడంలో అండ్ మన లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడంలో అండ్ కొంతవరకు బీపీని తగ్గించడంలో కూడా ఈ ఫిష్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. I hope you like the video. If you like the video, please